హాయ్, గుడ్ మార్నింగ్. మనం చాలా చూస్తుంటాం గ్యాదరింగ్స్‌లోనో, పెళ్ళిళ్ళలోనో. చాలామంది అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతా ఉంటారు. మీ అబ్బాయి జాబ్ పోయిందనో, లేకపోతే ఇంక 35 ఏళ్ళు వచ్చి ఇంకా పెళ్లి అవ్వలేదనో, లేక మీ జీతం తక్కువనో, లేకపోతే వాళ్ళ అమ్మాయి డైవర్స్ అయిందనో, తర్వాత బిజినెస్‌లో లాస్ వచ్చి ఇల్లు అమ్మారనో, లేకపోతే పలానా రోగం డయాగ్నోసిస్ అయిందనో. ఇట్లా చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు మనం ఎవరిని అడగకూడదు. వాళ్ళు చెప్తే వినాలి, చేతనైతే సహాయం చేయాలి. లేకపోతే ఇట్లాంటి ఇబ్బందికర ప్రశ్నలు మనం ఎవరిని అడగకూడదు. చాలామంది అపార్ట్మెంట్స్‌లో కూడా ఈ వాచ్‌మెన్‌ని పిలిచి వాళ్ళకి స్నాక్స్ లేకపోతే డబ్బులిచ్చి, ఏంటి మసాలా న్యూస్ ఏంటి అని అడుగుతా ఉంటారు వాళ్ళని. వీళ్ళేంటంటే అవతల వాళ్ళ బాధలు విని వీళ్ళు సంతోషపడుతుంటారు. వీళ్ళని నెగెటివ్ యాటిట్యూడ్ పీపుల్ అంటారు. వీళ్ళు ఎక్కడైనా ఏ గ్యాదరింగ్స్‌లో అయినా, ఏ పెళ్ళిళ్ళలో అయినా వీళ్ళు ఎప్పుడైనా అవతలోళ్ళ నెగెటివ్స్ అంటే వాళ్ళ బాధల నుంచి వాళ్ళ బాధలు తీసుకొని వీళ్ళు ఆనందపడుతుంటారు. వీళ్ళెప్పుడు పలానా ఎదురింట్లో అతనికి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక స్వీట్ ఇవ్వటం అట్లాంటివి వీళ్ళు చేయరు. వీళ్ళకేంటంటే ఎప్పుడైనా నెగెటివ్ న్యూస్ కావాలి. అవతల వాళ్ళు నెగెటివ్ న్యూస్ తీసుకొని వీళ్ళు ఆనందపడుతుంటారు. వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోదేంటంటే, ఇప్పుడు మనం మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తది గానీ, యాపిల్ చెట్టు రాదు. అట్నే పిల్లలకి మనం కొన్ని కొన్ని క్రమశిక్షణలు నేర్పాలి. ఏంటంటే, ఎవరైనా బంధువులు ఇంటికొస్తే కనీసం లేసొచ్చి బాగున్నారా అని అడగటం, లేపోతే మన బాబాయో, మన మేమానో వస్తే వాళ్ళకి మన బెడ్‌రూమ్ ఇచ్చి ఒకరోజు ఉండమంటం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకెళ్ళి అడుగుతారు. ఎళ్తే ఏమైంది? వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారని. అప్పుడు మనం చెప్తారు, మా మేనల్లుడు నాకు రూమ్ ఇచ్చాడు వాడు కింద పడుకొని. సో, ఇలాంటివి మనం నేర్పితే పిల్లలకి మన బంధుత్వం చాలా స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. థ్యాంక్ యూ.